ఇందిరమ్మ ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి దేశంలో ఎక్కడ లేని విధంగా కృషి చేస్తుంది. జూలై 18న మహబూబాబాద్ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బుక్యా మురళీ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని మహిళల సాధికారతపై కీలక వ్యాఖ్యలు చేశారు. 33 మహిళా సంఘాలకు 241 కోట్ల బ్యాంకు లింకేజ్, 10,652 గ్రూపులకు 11 కోట్ల వడ్డీ లేని రుణాలు, 35 మంది మహిళలకు 67 లక్షల బీమా చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీ నాయక్ మాట్లాడుతూ మహిళలందరికీ బతుకమ్మల రోజు పండుగే ఈ ప్రభుత్వ హయాంలో అని అన్నారు. కోటి మంది మహిళలని కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇంకా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు మహిళలకే అన్నది మరో విశేషం. ఒక నిదర్శనమే అరుణకుమారికి. అవునా? పాపం వారు 8వ తరగతి వరకు చదువుకుంటుండగానే పెళ్లి చేసి ఆమె కాలకు బంధాలు కట్టేసింది. అంటే ఇంకా ముందుకు ఎదగకూడదు. అయినా పట్టుదలతోటి ఎన్నో రాష్ట్రాలు, మహారాష్ట్ర పోయింది, ఉత్తరాంచల్ పోయింది, ఎక్కడెక్కడికో పోయి అక్కడ ఉన్నటువంటి భాష నేర్చుకోవడమే కాదు, డబ్బు ఎలా సంపాదించాలి, మనం ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో ఎలా నిలబడాలి సమాజంలో, మన పిల్లలు కూడా తలెత్తుకునే విధంగా సమాజంలో ఏ రకంగా ఉండాలో నిజంగా మనకు ఒక చక్కటి తెలిసిన పుస్తకాల్లో ఈరోజు చెప్పడం నిజంగా కూడా నేను చాలా ఆశం. ఇక్కడ మనం ఇచ్చే ప్రోత్సాహంతో డెవలప్మెంట్ కాదు, వారు బయట ఇతర రాష్ట్రాలకు పోయి నాకు తెలిసి విమానం కూడా ఎక్కి అంటే ఏ స్థాయికి చేరుకుందో మీకు అందరూ నిజంగా కూడా నాకు చాలా ఆనందం వేస్తుంది. ఇంకొకటి గతంలో కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.